ఒక మైలు రమ్మంటే మీరు 2 మైళ్ళు వెళ్ళండి అన్నాడు. ఆ కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలించేటప్పుడు సైనికుడు ఎవరినైనా ఒక ఇశ్రాయేలీయుడిని ఆపి వాడి మీద బొరువేసి 1 కిలోమీటర్ నడిపించే అధికారం వాడికి ఉంది. ఎవరైనా ఆ కిలోమీటర్ వరకు నడిచి ఇక సామాను వదిలేయచ్చు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు 2 కిలోమీటర్లు నడువు, లేకపోతే 2 మైళ్ళు నడువు. అప్పుడు 2వ మైలు నడిచేటప్పుడు వాడికి ఆలోచన వస్తుంది. ఎందుకని ఎవడైనా 1 మైలు వదులుతుంటే ఈడెందుకు 2వ మైల్లో నడవటం మొదలుపెట్టాడు. అప్పుడు వాడితో నువ్వు మాట్లాడే అవకాశం కలుగుద్ది. అప్పుడు నువ్వు నా శిష్యుడు అని వాడికి తెలుస్తుంది. ఇప్పుడు అట్లని చెప్పి మీరు విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న అందరు బ్యాగులు వేయమాకండి. పోర్టర్లకు నష్టం, వాళ్ళ కూలి తీసేస్తారు మీరు. ఇప్పుడు క్రమం ఏంటో చూడండి. లోక క్రమాన్ని విడిచి వాక్య క్రమంగా జీవించండి. ఎందుకంటే ప్రజలకి గతంలో జీవించడం చాలా ఇష్టం.